హాయ్ అండి అందరికీ. అందరు ఎలాగ ఉన్నారు, బాగున్నారా? అయితే మేము కొత్త ఇంటికి అయితే అద్దెకైతే వచ్చాం కదండి. పాతింటికి నుంచి తీసుకొచ్చిన గిన్నెలు ఇంకా బట్టలు ఉతకవలసినవి ఇంకా మడత పెట్టి కబోర్డ్లో పెట్టవలసి చాలా ఎక్కువగా ఉన్నాయండి. పిల్లలు అయితే పడుకున్నారు కాబట్టి నేను స్లోగా అయితే ఒక పని చేసుకుంటున్నాను సైలెంట్గా. ఎందుకంటే సౌండ్ చేసి లేచిపోతారని చెప్పేసి. ఇంకా లేచారంటే పని అయితే అవ్వండి. ఆల్రెడీ మేము వచ్చి 3-4 డేస్ అవుతుంది. పనులు అయితే అవ్వలేదు. ఈరోజు అయితే ఎలాగైనా సరే పనులు అయితే స్టార్ట్ చేశాను ఇప్పటికి అవుతాయని చెప్పేసి. ఫస్ట్ అయితే ముందు బట్టలు అయితే వేస్తాను మిషన్లో, అలాగే మంచిలో అయితే పెట్టేశాను. అలాగే పనులు స్టార్ట్ చేసే ముందు కొద్దిజనం అయితే తినేసాను, స్ట్రాంగ్గా బలంగా ఉంటా, పని బేగా అయిపోతుందని చెప్పేసి. అలాగే మా ఆయన గారు ఈసారి బిగ్గానే తీసుకొచ్చారండి. కొన్ని ఫ్రూట్స్ అలాగే స్నాక్స్ తీసుకొచ్చారు. మ్యాక్సిమం ఇవి 15-20 డేస్ దాకా సరిపోతాయి. పిల్లలకి నేను గంటకి ఏదో పెడతానే ఉంటానండి. కాబట్టి మా ఆయన గారు నేను అంత వాళ్ళు చెప్తానని చెప్పేసి ఒకసారి తీసుకొచ్చారు ఎక్కువగా. నేనైతే ఫ్రూట్స్ అయితే తినండి ఓన్లీ పిల్లలకి. ఒకప్పుడు తినేదానండి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. ఇంకా పెళ్ళి అవ్వకముందు, డెలివరీ అయిపోయాక తింటగా మానేశాను ఫ్రూట్స్. ఇంకా పిల్లలు అయితే పడుకున్నారు, ఇంకా లెగలేదు. కాబట్టి ఇప్పుడు బట్టలు అయితే మడత పెట్టుకోవాలి. చూడండి బట్టలు అయితే మూటలు కట్టేసి ఎలాగ ఉన్నాయో అవి అయితే నా కోసం చూస్తున్నాయండి. ఎప్పుడు ఇస్తావా, ఎప్పుడు మమ్మల్ని మడత పెట్టి కబోర్డ్లో పెడతావా అని చూస్తున్నాయి. కాబట్టి నేను ఒకటి అయితే తీసి మడత పెడుతున్నాను. కబోర్డ్ అయితే ఒకటే ఉందండి, అన్నీ పట్టవు. ఓన్లీ ఇస్త్రీ చేసిన బట్టలు అయితే కబోర్డ్లో పెడతాను. మిగతా బట్టలు అయితే డైలీ యూజ్ బట్టలు మూటలకి అయితే కట్టేసి పెట్టాలి. మా పాప అయితే పడుకుని లేచింది. లెగ్గానే అయితే నేను ఇంట్లో ఉంటుంది పెడతాను. అది రోజు డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసి ఒక గిన్నెలో అయితే వేసి ఇచ్చాను. చూడండి కూర్చుని అయితే ఎంత ఉబ్బుడుగా తింటుందో మా పాప. చాలా ఇష్టంగా తింటారండి ఫ్రూట్స్ అయితే మా పిల్లలు. బట్టలు అయితే అయిపోతున్నాయి. మా ఆయన గారు ఓన్లీ షర్ట్స్ కన్నా ప్యాంట్లు ఎక్కువగా ఉంటాయండి. కొత్త బట్టలు కొనుక్కున్నప్పుడల్లా ప్యాంట్లు అయితే తీసుకుంటారు, ఉన్నా కదా తీసుకుంటారు మళ్ళీని. కాబట్టి ప్యాంట్లు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు నా చీరలు అయితే తీస్తున్నాను. చీరలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి, కానీ కట్టును. చిన్నపిల్ల కదా క్యారీ చేయని చెప్పేసి. చూడండి నేను వేసుకున్న శారీ అయితే చాలా ఇష్టం. మా ఆయన గారు పెళ్ళయ్యాక ఫస్ట్ కొన్న శారీ కట్టుకుంటే చాలా బాగుంటుందండి. కొవ్వొళ్ళు అయితే పెట్టవలసిన బట్టలు అయితే పెట్టేశాను. అయితే డైలీ యూజ్ బట్టలు అయితే మూటలు అయితే కట్టేశాను. తీసుకొచ్చేస్తే ఇక్కడైతే పెడుతున్నాను. చూడండి ఎంత పెద్ద మూట అయితే ఉందో. ఈ మూటలో అయితే మా ఆయన గారి బట్టలు నా బట్టలు కట్టేశాను. ఈ చిన్న మూటలో అయితే మా పిల్లల బట్టలు కట్టాను. ఇలాగైతే పెట్టానండి. పొద్దు అవుతుంది. అది గుమ్మరైతే తుడుస్తున్నాను. బాబు అయితే లేచాడు, కిందకైతే వెళ్ళాడు డ్రాగన్ ఫ్రూట్ తినేసి. పనులు అయితే ఇంకా అవ్వలేదండి. ఇంకో 3 డేస్ దాకా ఉంటాయి పనులు. మధ్యాహ్నం 1 గంటలకు స్టార్ట్ చేశాను. ఇప్పుడు 5:30 అవుతుందండి. పనులు ఇంకా అవ్వలేదు, అన్ని పనులు ఉన్నాయి, ఇంకా ఉన్నాయండి. కానీ ఎప్పటికవుతాయి ఏంటో. నాకు పనులు ఎక్కువ ఉండి బెంగ అయితే వచ్చేస్తుందండి మెయిన్ ముందు. ఎప్పుడవుతాయి అని చెప్పేసి. లోపల గుమ్మలు తుడుస్తామైతే అయిపోయింది. ఇప్పుడు బయట అయితే తుడాలి. చూడండి మా పిల్లలు అయితే అక్కబట్టలు అయితే ఇలా జల్లేశారో తీసైతే సంచులు అయితే వేస్తున్నాను. వేసిన సెకండ్ చాలండి, సంచి తీసుకుని అయితే మళ్ళీ జల్లేస్తారు నన్ను ఏడిపిస్తాకి. ఇక్కడ చుట్టూరు చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయండి.
ఎండాకాలం అయితే చాలా చల్లటి వేస్తుంది, చలికాలం కాబట్టి చలేసేస్తుంది. చలి అయితే స్టార్ట్ అయిపోయింది. బట్టలైతే కొన్నామని తీసుకెళ్ళి అయితే మేడపైన ఆరబెట్టాలి. ఇంకా ఉతకవలసిన బట్టలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. దుప్పట్లు, ఇంకా గలేబీలు కట్టని అది ఇటుపక్క తుడుతం అయితే అయిపోతే ఇంకా పిల్లలకైతే ఎండిన అయితే కాయాలి స్నానం చేపిస్తాకి. ఈరోజు అయితే ఇలా చేసుకుంటూ వచ్చానండి పనులు అయితే. ఆరైతే అయింది కాబట్టి లైట్లు అయితే వేస్తున్నాను. సాయంకాలం లైట్లు వేసాకైతే తులసి మొక్క ఉంటే తులసి మొక్క చెట్టును చూస్తాను, అలాగే కొబ్బరి చెట్టును చూస్తాను, ఇంట్లో ఉన్న దేవుడి పడులకు చూస్తాను, దండం అయితే పెట్టుకుంటాను. పొద్దున్న ఎలా దండం పెట్టుకుంటామో సాయంకాలం కూడా లైట్లు వేసి దండం అయితే పెట్టుకుంటాను. నీరైతే కాస్తున్నాను గ్యాస్ పొయ్యి మీద. నైట్ అయింది కాబట్టి కిటికీలు కర్టెన్స్ అయితే వేస్తాను. నైట్ అది చూడండి కిటికీలోకి చూడను, ఎందుకంటే ఏమన్నా కనిపిస్తాయన్న భయం. బెడ్ అయితే కదిలేస్తున్నాను. ఇలా చెదిరి నీట్గా అయితే పెడతాను. ఇంకా ఒక 10 నిమిషాల్లో మా పిల్లలు అయితే వచ్చి బెడ్ అయితే ఎక్కి మొత్తం నార్మల్గా చేసేస్తారు. చూడండి బట్టలు అయితే ఇలా కబోర్డ్లో మడతపెట్టి పెట్టాను. ఓన్లీ ఇస్త్రీ చేసిన బట్టలు, పార్టీ వేర్ బట్టలని. మా అమ్మగారు అయితే మిల్లి మేకర్ పకోడీ వేసి ఆనియన్ ముక్కలు అయితే వేసి ఇచ్చారు తినమని, అలాగే సేమియా కూడా ఇచ్చారు తినమని. ముందైతే స్వీట్ అయితే ట్రై చేసేస్తున్నాను. టేస్ట్ సేమియా అయితే చాలా బాగుంది. అలాగే ఇప్పుడు హాట్ అయితే ట్రై చేస్తున్నాను మిల్ మేకర్ పకోడీ. మా అమ్మగారు మిల్ మేకర్ పకోడీ చాలా బాగా వేస్తారండి, చాలా టేస్టీగా ఉంటుంది. తింటే చాలా బాగుంది. మిల్ మేకర్ పకోడీలో ఆనియన్స్ తింటే ఇంకా బాగుంటుంది, సూపర్ ఉందండి. ఇలాగైతే అయ్యిందండి పనులు అయితే నా డైలీ రొటీన్ పనులు. మళ్ళీ మీ ముందుకి నా డైలీ రొటీన్ పనితో మీ ముందుగా అయితే వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.